నమస్తే మిత్రులారా, నేను జలేష్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు చాలా వరకు వ్యతిరేకతతో ఉన్నారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన హెచ్ఎంఆర్ అనే కొత్త సర్వే పబ్లిక్ పల్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ 70 స్థానాలతో గెలిచే అవకాశం ఉంది. 36 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయే అవకాశం ఉందంటూ ఈ విధమైన సర్వేలు రావడం జరిగింది. మొన్న సిప్యాక్ సర్వేలు కూడా సేమ్ టు సేమ్ 84 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు చూసుకుంటే 70 స్థానాలతోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ రకమైన సర్వేలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సర్వేలో నిజమెంత? రోజు రోజుకి సర్వేలు పెరిగిపోతున్నాయి, మళ్ళీ తగ్గిపోతూ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా, 2034 దాకా మీరు రాసి పెట్టుకోండి, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ఆయన బలంగా చెప్తా ఉన్నాడు. ప్రజల తీరు చూసుకుంటే మాత్రం ఇలాంటి వాడు మాకు సీఎంగా వద్దు, ఇట్లాంటి వాడు లేకున్నా పర్లేదు, అడుక్కునే తింటాం కానీ ఓటు లేకుండా ఉండాల్సింది ఈసారి అని చెప్పేసి చాలా వరకు ప్రజానికం అదే ఆలోచిస్తుంది. ఈ సర్వేలతో ఏమైనా లాభం ఉందా? దీని పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అంటుంది బీఆర్ఎస్ పార్టీ ఈ సర్వేలను నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ ఈ సోషల్ మీడియానే బ్రతుకుతుందని చెప్పేసి వాళ్ళు కూడా నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ జనాల అభిప్రాయం చూసుకుంటే, ప్రజల యొక్క పల్స్ ముట్టుకుంటుంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది, ఆయన పరిపాలన ఉంటేనే బాగుంటుంది, మేము బాగుపడాలన్నా, మాకు యూరియా సంచులు రావాలన్నా, వ్యవసాయం జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వ్యవస్థ ముందుకు నడవాలన్నా, సిస్టమ్ సరైన పద్ధతిలో కదలాలన్నా కూడా కేసీఆర్ గారు వస్తేనే సెట్ అవుతుంది తప్ప ఈ కాంగ్రెస్ పరిపాలనలో 80% సెట్ కాదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నారు. మరి దాంతో ఈ సర్వేల కథ ఏంది? అసలు ఈ సర్వేల నిజమెంత? ఇందులో కొందరు మంత్రులు ఎగిరిపోయే అవకాశం ఉందట. దానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కొందరు మంత్రులు ఎగిరిపోయే అవకాశం ఉందట. మరి ఆ కథ ఏందో ఒకసారి పిన్ టు పిన్ మనం విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కార్యక్రమం చూసుకుంటే, అదే సర్వే పరంగా చూసుకుంటే గులాబీ ప్రభంజనం, మాకు కేసీఆరే కావాలి, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, హెచ్ఎంఆర్ పబ్లిక్ పల్స్ సంచలన సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా 119,595 శాంపిల్స్ సేకరణ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కారుదే హవా, బీఆర్ఎస్ 70 స్థానాలతో విజయకేతనం, 36 స్థానాలకే పరిమితం కానున్న కాంగ్రెస్ పార్టీ, 8 నుంచి 5 స్థానాలకు పడిపోయిన బీజేపీ, 5 మంత్రులు గెలిచేది కష్టమే, ఎంఐఎం 8 ప్రభావం చూపని కొత్త పార్టీలు, కవిత పార్టీ పెట్టింది స్వార్థం కోసమే, హెచ్ఎంఆర్ సర్వేలో పబ్లిక్ ఒపీనియన్, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై వ్యతిరేకతతో తెలంగాణ జనం మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో జనం నాడిని పట్టుకుంటూ హెచ్ఎంఆర్ సంస్థ చేసిన తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ హామీలు అమలు తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రాగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఏకంగా 70 స్థానాలతో విజయకేతనం ఎగిరేస్తుందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. కారు స్పీడ్కు హస్తం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమేనని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎంఆర్ సంస్థ బయటపెట్టిన ఆ సమగ్ర సర్వే నివేదిక సర్వత్ర చర్చానీయాంశమైంది. అయితే బీఆర్ఎస్ 70 స్థానాల్లో విజయకేతనం, బీఆర్ఎస్ 70 స్థానాలతో విజయకేతనం ఎగరవేసే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పబ్లిక్ పల్స్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఏకంగా 40.107% ఓట్ల శాతాన్ని సాధించి 70 అసెంబ్లీ స్థానాలు భారీ విజయాలను నమోదు చేస్తుందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలైన బాన్సువాడ, జగిత్యాల, పటాన్చెరువు, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, భద్రాచలం స్థానాలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని సర్వే తేల్చింది. అయితే ఈ సర్వే లెక్కలు మనం చూసుకుంటే మిత్రులారా, ఇప్పటికిప్పుడు ఇదే కథ పరంగా చూసుకుంటే ఇక మీరు చూడొచ్చు, ఇప్పటిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ శాతం వరకు బీఆర్ఎస్ పార్టీ కొట్టగలుగుతుందని ఇక్కడ మన గ్రాఫ్ కూడా మనం చూపెడతా ఉన్నారు. దగ్గరగా 70 సీట్లు బీఆర్ఎస్ కొట్టే అవకాశం ఉంది. యొక్క 2028 ఎన్నికల్లో భారీ మెజారిటీ కొట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ తేల్చి చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు 2034 వరకు నేనే సీఎంగా ఉంటా అని చెప్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి ఆశల పైన నీళ్లు జల్లినట్టు ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఈ సర్వే తీరని కాదు, ఇది ప్రజా తీర్పు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు చాలా వరకు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మూలాల పరంగా చూసుకుంటే శిథిలావస్థలు అయ్యే పరిస్థితి దాకా ఏర్పడింది. 36 స్థానాలు కూడా గెలుచుడు కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చూసుకుంటే వీళ్ళకి తిప్పి కొడితే 5 స్థానాలు కూడా వచ్చుడు కూడా ఎక్కువే అనిపిస్తుంది నాకు ఈ సందర్భంగా చూసుకుంటే. అయితే మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా మేము రాబోయే ఎన్నికల్లో 2028 100 సీట్లు కొట్టుడు ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే
36 సీట్లకే పరిమితం అయ్యే అవకాశము. ఇక ఎంఐఎం కంప్లీట్గా 8 సీట్లకి ఇక ఊపు పెరిగే అవకాశం అయితే లేదు. ఎక్కడ స్థానాలు అక్కడే బంద్ అయిపోయినాయి. తర్వాత బీజేపీ మొత్తానికి 5 కాదుగా దీనికి గుండుస్తున్న వచ్చినా కూడా తప్పలేదు బీజేపీ పార్టీకి. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడదు. అసలు ఈ బీజేపీ పార్టీ తెలంగాణలో ఎందుకుందో ఇప్పటిదా కూడా అర్థం కాదు. ఈ బీజేపీ పార్టీ వల్ల ఎవరికైనా ఏమైనా ఒరిగిందా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న పార్టీ అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన కథలు ఈ యొక్క జిఎస్టీ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచుతుర్రు, భారతదేశాన్ని ఎదగకుండా చేస్తుర్రు. మొత్తానికి మత కలహాలు పెట్టి లొల్లి పెట్టుడు తప్ప వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏది కూడా ఉండదు. వీళ్ళకి 5 కాదు కదా, గుండుస్తున్న వస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై రేటింగ్ ప్రజాభిప్రాయం 39% బాలేదట. 39% బాలేదట, 32% మాత్రమే బాగుందట. అందులోనూ ఇది మహిళా స్కీమ్సే, ఫ్రీ బస్సు చాలా వరకు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో కొంచెం బాగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ 5% ఇంకా చెప్పలేం, ఇంకా 5 సంవత్సరాల దాకా వస్తే ఏదైనా చెప్పగలుగుతామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదే విషయం పరంగా చూసుకుంటే 24% పర్లేదు, ఏదో అట్లా ఉందిలే ప్రభుత్వం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక భవిష్యత్తులో చూసుకుంటే 2028లో సీఎంగా ఎవరు ఉండాలని చెప్పేసి ప్రజా తీర్పు చూసుకుంటే మాత్రము సీఎంగా ప్రజల మద్దతు శాతం కేసీఆర్కి 29% ఉంది. ఆయనకు సీఎంగా ఆయన ఉంటేనే బాగుంటుందని చెప్పేసి 29% కేసీఆర్ గారు సీఎం ఉంటేనే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా తీర్పునిస్తూ ఉంటే ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదేవిధంగా సెకండ్ స్థానంలో మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నాడు. 18% తోటి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు సెకండ్ స్థానం ప్రకటించడం జరిగింది ప్రజలు కూడా. తర్వాత కేటీఆర్ పరంగా చూసుకుంటే 16%కి 3వ స్థానాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత భట్టి విక్రమార్క గారికి 11%. అందరిని పెడితే బాగుండు కానీ అంతో కొంత కవితనైనా సీఎంగా పెట్టింటే బాగుండు కానీ లాస్ట్కి బండి సంజయ్ని పెట్టడం అంటే ఘోరం అనిపించింది నాకైతే. 90% కాదు కదా, ఇట్లాంటి వానికి గుండు 0% వేయాలి. బండి సంజయ్ లాంటి వానికి గుండు అసలు బీజేపీ వాళ్ళని దగ్గర రానియదు. ప్రజలు కూడా బీజేపీ వాళ్ళని దగ్గర రానియదు. ఈరోజు ప్రజలు అవస్థలు పడుతుంటే, కష్టాలు పడుతుంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇది పండుకున్న పార్టీ అని చెప్తే నేను ఏండ్ల తరబడి సోయి లేకుండా పడుకున్న పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని తిట్టిన వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టడం అట్లా ఫేమస్ అవుతారు తప్ప వీళ్ళ ముఖాలంటే జనాలకు తెలియదు. అసలు వాళ్ళని ఎట్లా గెలిపిస్తారో కూడా ఇప్పటిదాకా అర్థం కాదు. ఈయనకు ఈ 9% బదులు గుండు 0 పెట్టుంటే బాగుండు, గుండు 0 రావాలి. ఇక తీర్మార్ మల్లన సీఎం ఉంటే బాగుంటుందట. అందులో 8% తీర్మార్ మల్లనకి సీఎంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి 6వ స్థానంలో ప్రకటించారు. 6వ స్థానంలో ప్రకటించారు. ఇక తీర్మార్ మల్లన ఇది చూసి ఆగుతాడా? ఇక ఆగుతాడా? ఆగుడు ఛాన్సే ఉండదు. ఇంకొక తీరు కూర్చుంటే కిషన్ రెడ్డి అమ్మ ఈయన గురించి ఈయన 7వ స్థానంలో 4% ప్రకటించారు. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి పగ్గాలు అందిస్తే కథం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ లీవ్ తీసుకోర్రి, హాలిడేలు తీసుకోర్రి, మంచిగా నిద్రపోర్రి, వచ్చే సంవత్సరం లేద్దామని చెప్పే బ్యాచ్ వీళ్ళది. కిషన్ రెడ్డితో కూడా ఏం కాదు, బొగ్గు స్కాములు, అందులో మిగతా ఏదైనా కేంద్రం నుంచి వచ్చేది ఏదైనా ఉంటే దాంట్లో స్కాములు తప్ప కిషన్ రెడ్డి గడ్డి పోసను కూడా తీసుకురాలి ఢిల్లీ నుంచి, దండగయ్యవారం అది కూడా. కల్వకుంట్ల కవిత గారు సీఎంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి 8వ స్థానంలో ఆవిడ గారికి 2% ప్రకటించారు, 2% ప్రకటించారు. తర్వాత అదర్స్ చూసుకుంటే ఇక 3%. మొత్తానికి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళైతే తేల్చి చెప్పారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాల పేర్లు ప్లస్ ఉత్తర తెలంగాణ మొత్తం స్థానాలు 54 ప్రకటించారు. దక్షిణ తెలంగాణ కూడా అక్కడ ప్రకటించారు. ఇక జిల్లాల పేర్లు బీఆర్ఎస్ సీట్ల పరంగా చూసుకుంటే కరీంనగర్లో బీఆర్ఎస్ 10 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయితే 3 సీట్లు, బీజేపీ గుండు 0, ఇక మొత్తం అవి 0 వారే అనుకోవచ్చు. ఆదిలాబాద్ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ 7 గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ 1, బీజేపీ 2 అక్కడ. వరంగల్ పరంగా చూసుకుంటే 7 స్థానాలు బ్రహ్మాండంగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ సర్వేలు కూడా చెప్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, బీజేపీకి అయితే అక్కడ ఖాతా కూడా తెరవలే. ఇంకా ఖమ్మం పరిస్థితికి వస్తే 6 సీట్లు కొట్టబోతుంది, 4 సీట్లు కాంగ్రెస్, బీజేపీ కూడా ఇక రామ్ చెప్పేసింది ఆ ఏరియాలో. నిజామాబాద్ పరంగా చూసుకుంటే 3 స్థానాలు బీఆర్ఎస్ కొట్టే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా 3, తర్వాత బీజేపీ పార్టీ కూడా 3, వరుస బట్టి 3 పంచుకున్నట్టు ఉంది. ఈ మొత్తం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ఉత్తర తెలంగాణలో 33 సీట్లు బీఆర్ఎస్కి, 16 సీట్లు కాంగ్రెస్కి, బీజేపీకి 5. తర్వాత దక్షిణాది తెలంగాణ రంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ 10 కొట్టబోతుంది, కాంగ్రెస్ 4, ఇక బీజేపీ ముచ్చట ఎత్తొద్దు. మెదక్ చూసుకుంటే 8 స్థానాలు బీఆర్ఎస్, 2 స్థానాలకి పరిమితమైన కాంగ్రెస్. మహబూబ్ నగర్ 8 స్థానాలతో బీఆర్ఎస్ ప్రపంచంలో ఉండే అవకాశం ఉంది, 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ 6 స్థానాలు,
బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే ఒక్కడేనట. ఇది మరీ ఘోరం. ఎంఐఎం 8 స్థానాలు కొట్టే అవకాశం ఉంది. నల్గొండ 5 స్థానాలు బీఆర్ఎస్, 7 స్థానాలు కాంగ్రెస్, గుండు సున్నాతోటి మరోసారి సరిపెట్టుకున్న బీజేపీ. మొత్తం 37 స్థానాల్లో ఈ దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ హవా అయితే ఉంది. డిఫరెన్స్ వచ్చేసి దగ్గర దగ్గర 17 సీట్ల డిఫరెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకే పూర్తయిపోయింది. ఈ కంప్లీట్గా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 70 స్థానాల కంటే పైగా కొట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ అయితే కంప్లీట్గా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇది పనికిరాని సర్కార్ అని చెప్పేసి ప్రజలు కూడా తేల్చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈయన పరిపాలన చేసుడేందో కానీ కబ్జాల కథలే ఎక్కువైపోయినాయి రేవంత్ రెడ్డి గారికి. కబ్జాల కథలు, పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఈ సందర్భంలో కూడా చెప్పదలుచుకున్నా, ఇది చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సభలెక్కి మేమే వస్తున్నాం, మాకు సర్వేలు మంచిగా వచ్చినాయి, అదేదో సర్వే వచ్చిందట 70 స్థానాలు మేము కొట్టబోతున్నాం. కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పారు. ఆ సర్వేలని అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు వద్దు, ప్రజల్లో పేరుండాలి, ప్రజల్లో పేరుండాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజలకు సమస్య ఉంటే వాళ్ళకి అండగా ఉండాలి, అట్లాంటి వాడు ఉంటేనే వాళ్ళకి బీఫామ్ ఇస్తా, మిగతా వాడు ఎంత తోపు అయినా తురుం ఖాన్ అయినా ఎంత డబ్బులు పెట్టాడైనా సరే నేను అతనికి బీఫామ్ ఇచ్చేది అని చెప్పేసి కేసీఆర్ గారు మొన్ననే ప్రకటించడం కూడా జరిగింది. అందులో 30 మంది ఎగరగొట్టే ఛాన్స్లా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. వాళ్ళ పార్టీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది కదా, ఆ 30 మందిని అరెస్ట్ చేశారు, ఎట్లా చేసేనా అనేది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఉన్నారు. అందులోనూ ఈ సర్వేలను చూసి కూడా ఈ మధ్య గప్పాలు కొట్టుకునే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా వీటిని చూసి ఉబ్బిపోకుండా పొంగిపోకుండా మీరు ఒకటి గమనించాలా, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని సర్వేలు వచ్చినా ఆయనకు ఏ సర్వే కూడా అనుకూలంగా రాలే. ఆయన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటట్టుగా ఆ యొక్క చరిత్రను సృష్టించిండు. కానీ బీఆర్ఎస్ పార్టీని నిజంగా ప్రజలు కోరుకోవడం లేదని కాదు, ఇదే సర్వేలు చూసుకొని ఇంకా అట్లనే ఉండరనుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈసారి కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా జనాల్లో తిరగాలి, జనాలతోటి మమేకం అవ్వాలి. అలా తిరిగేటోళ్ళగా బీఫామ్ ఇస్తాను కేసీఆర్ ఏ విధంగా చెప్తాడో ఆ విధంగానే ఉంది. ఈ సర్వే లెక్క పరంగా చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చాడు, చాలా పర్ఫెక్ట్గా. ఇందులో కొందరు మంత్రులు గెలిచే అవకాశం లేదని క్లారిటీగా ఇచ్చేసిండు ఆ మనిషి. క్లారిటీగా ఫలానా మంత్రి గెలిచే అవకాశం లేదు, ఈ మంత్రి గెలిచే అవకాశం లేదని చెప్పేసి క్లారిటీగా హుటాహుటిగా చెప్పేసిండు. ఇక మిగతా సర్వేలు ఎట్లుంటాయంటే 119 నియోజకవర్గ స్థానాలకు దగ్గర దగ్గర 100 స్థానాలు కేసీఆర్కే వస్తున్నాయి, 84 స్థానాలు బీఆర్ఎస్కే వస్తున్నాయి, 90 స్థానాలు బీఆర్ఎస్కి వస్తున్నాయని చెప్పేసి ఇట్లాంటి లేనిపోని సర్వేలు నిర్వహించే కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది అన్ని సర్వేలు చేసిన తర్వాత సర్వే నాయకుడు కేసీఆర్ని పిలవలే, జనాలు కేసీఆర్ని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చాలా వరకు మన ఛానల్ కూడా చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు సైతం మా పార్టీ చెప్పుకోవడానికి నాకు సిగ్గనిపిస్తూ ఉంది, ఎంత ఏదైనా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనైనా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తనైనా నాకు కూడా కేసీఆరే కావాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు, ఈరోజు పిలుస్తున్నారు. అందుకనే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడదాం 2027లో అని సభలు పెట్టుకుంటూ పోదాం, తెలంగాణ ప్రజలు ఇంకా చైతన్యవంతం చేయాలి, దరిద్ర చేతుల్లోకి తెలంగాణ రాష్ట్రం పోవద్దని చెప్పేసి ఈ విధమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. రాబోయే రోజు ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుర్రు. ఇక కారు పెంచిన స్పీడ్కి హస్తం మాత్రం కొట్టుకుపోయే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది.